బ్రేకింగ్ న్యూస్ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. నేతన్నల సేవలో పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. చేనేత కార్మికులకు నేతన్న భరోసా కింద 25,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పించనుంది. అలాగే 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇక పుష్కరాలకు భద్రత ఏర్పాట్లకు 50 కోట్లు మంజూరు చేయడానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే బాపట్లలో వినికిడి లోపం ఉన్నవారికి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, మరి ఏపీ కేబినెట్ నిర్ణయాలు, పలు ఆమోదాల పట్ల అప్డేట్స్ ఏంటి? మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగుల భర్తీ నుంచి చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం వరకు, పుష్కరాల ఏర్పాట్ల నుంచి విద్యా సంస్థల ఏర్పాటు వరకు పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 25కు పైగా కీలక అంశాల మీద మంత్రివర్గం చర్చించింది. అదే సమయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు ఎప్పటికప్పుడు సమాధానం ఇవ్వాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఏపీపీఎస్సీ, ఏపీఎస్ఎల్పీఆర్బీ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతాం. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఈ నిర్ణయం ఊరటనిచ్చే అంశంగా మారింది. ఆయా శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు అవసరమైన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతా ఉంది. చేనేత కార్మికులకు సంబంధించి కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు తీసుకొచ్చినటువంటి నేతన్న భరోసా పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అర్హులైన చేనేత కార్మికులకు ఏడాదికి 25,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించబోతా ఉంది. చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే బాపట్లలో వెనికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కళాశాల ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలను సంబంధిత శాఖ చేపట్టబోతోంది. రాబోయే గోదావరి పుష్కరాలకు సంబంధించి భద్రతా బందోబస్తు ఏర్పాట్ల మీద కేబినెట్ దృష్టి పెట్టింది. పుష్కరాల సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ముందస్తుగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతతో పాటు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఏపీ మార్కెట్ కు సంబంధించి కూడా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బ్యాంక్ నుంచి మార్కెట్ తీసుకునే 300 కోట్ల రూపాయల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించింది. మార్కెట్ కార్యకలాపాలకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది.
వంశధార నేరడి బ్యారేజీకి సంబంధించి 641 కోట్ల 10 లక్షల రూపాయల ప్రతిపాదన, అంద్రి నివా ఫేజ్ 2కు సంబంధించి వ్యయ ప్రతిపాదన వంటి అంశాలు కేబినెట్ ముందుకు వచ్చాయి. సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం, రైతులకు నీటి సదుపాయం కల్పించడం వంటి అంశాల మీద ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి భూ కేటాయింపులపైన మంత్రివర్గం చర్చించింది. విశాఖపట్నం, కాకినాడ, చిత్తూరు తో పాటు పలు ప్రాంతాల్లో వివిధ సంస్థలకు భూముల కేటాయింపులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కేబినెట్ ముందుకు రావడం జరిగింది. అదాని గ్రీన్కో, ఏఎం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించిన భూ కేటాయింపుల అంశాలను కూడా మంత్రివర్గం పరిశీలించింది. విశాఖ జిల్లా ఎండాడలో ఏఐజీ హాస్పిటల్ కు 2.16 ఎకరాల భూమిని 45 కోట్ల 99 లక్షల రూపాయలు కేటాయించే ప్రతిపాదన మీద మంత్రివర్గం చర్చించింది. రాష్ట్రంలో వైద్య సదుపాయాలను పెంచడం, ప్రైవేట్ పెట్టుబడులు ప్రోత్సహించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ భూ కేటాయింపుల మీద నిర్ణయాలు తీసుకుంటోంది. అనకాపల్లి ప్రాంతంలో విఎంఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చినటువంటి రైతులకు పరిహారానికి సంబంధించినటువంటి అంశం మీద మంత్రివర్గం చర్చించింది. రైతులకు న్యాయం జరిగేలా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరోవైపు రాష్ట్రంలో ఫైర్ సర్వీసులు ఆధునీకరించేందుకు రూపొందించిన ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రావడం జరిగింది. రాష్ట్రంలో 2 కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించిన అంశం మీద కూడా మంత్రివర్గం చర్చించింది. ఉన్నత విద్యారంగంలో మరిన్ని అవకాశాలు కల్పించడం, విద్యార్థులకు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావటువంటి అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తా ఉంది. ఇక మంత్రివర్గ సమావేశంలో రాజకీయ అంశాల మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక సూచన చేశారు. ముఖ్యంగా వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలకు మంత్రులు సరైన స్థాయిలో కౌంటర్ ఇవ్వటం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం మీద విమర్శలు వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వాస్తవాలను ప్రజలకు వివరించాలని కూడా మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా రైతు సమస్యలపై ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధిత మంత్రులు సరిగా స్పందించడం లేదని కూడా చంద్రబాబు పేర్కొన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం, రైతు సమస్యలకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని సూచించారు. ప్రతిపక్షాలు చేసే ప్రతి విమర్శను కూడా పరిశీలించి అందులో వాస్తవం లేకపోతే వెంటనే సరైన సమాచారంతో సమాధానం ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. ప్రభుత్వ శాఖలపై పూర్తి అవగాహనతో ఉండాలని, తమ శాఖలకు సంబంధించినటువంటి అంశాలపై మంత్రులు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు ప్రతిపక్షాల ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెప్పాలని కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం అయితే చేయటం జరిగింది. రైట్. అయితే రామకృష్ణ, మరి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఎల్నినో పరిస్థితులు కానీ వర్షాభావ పరిస్థితుల పట్ల కూడా సీఎం సమీక్ష చేయడం జరిగింది. మరి దీని పట్ల ఆయన చేసిన పలు సూచనలు ఏంటి? అప్డేట్స్ తెలియజేయండి. మహిళ, రాష్ట్రంలో ఎలినో ప్రభావంతో నెలకొన్నటువంటి వర్షాభావ పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. జూలై నెల చివరికి వచ్చినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు పోకపోవటం, పలు ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ముందుకు సాగపోవటం పైన ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా వర్షాల మీద ఆధారపడి సాగు చేసే రైతుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసి ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎలినో ప్రభావం రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి వర్షపాతం పరిస్థితుల మీద వ్యవసాయ శాఖ, జలవనరుల శాఖ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర నివేదిక కోరారు. సాధారణంగా ఈ సమయానికి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఖరీఫ్ వ్యవసాయ పనులు ఊపందుకోవాల్సి ఉంటుంది. అయితే వర్షాలు ఆలస్యం కావడంతో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నాట్లు పూర్తి స్థాయిలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. విత్తనాలు వేసినా రైతులు కూడా పంటలకు అవసరమైన నీరు అందుతుందా లేదా అన్నటువంటి ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంత విస్తీర్ణంలో పంటల సాగు చేశారు, ఇంకా ఎంత విస్తీర్ణంలో సాగు ప్రారంభం కాలేదు, ఏ పంటల మీద వర్షాభావ ప్రభావం ఎక్కువగా ఉందనే వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాల వారీగా వ్యవసాయ పరిస్థితులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించాలని కూడా స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను కూడా నివేదికల్లో పొందుపరచాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని జలాశయాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి నీటి నిల్వలపైన ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. ప్రధాన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల్లో ఎంత మేర నీరు అందుబాటులో ఉంటుంది, రానున్న రోజుల్లో తాగునీరు, సాగునీటి అవసరాలకు ఎంత నీరు అవసరమవుతుందనే అంశాల మీద జలవనరుల శాఖ నుంచి పూర్తి వివరాలు కోరారు. అందుబాటులో ఉన్న నీటిని ప్రాధాన్యత ఆధారంగా సమర్థవంతంగా వినియోగించుకునేలా కార్యాచరణ సిద్ధం చేయాలని కూడా అధికారులకు సూచించారు. ప్రధానంగా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా తాగునీటి పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, వర్షాభావ పరిస్థితులు మరికొంతకాలం కొనసాగితే ఏ ప్రాంతాల్లో నీటి సమస్య ఏర్పడే అవకాశం ఉంది, అక్కడ ప్రత్యామ్నాయంగా నీటిని ఎలా సరఫరా చేయాలనే అంశాల మీద కూడా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. సాగునీటి విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు
సాగులో ఉన్న పంటలు వాటికి అవసరమైనటువంటి నీటిని పరిగణలోకి తీసుకుని ప్రణాళికాబద్ధంగా నీటిని విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తా ఉంది. పంటలు వేసిన తర్వాత నీటి కొరత కారణంగా రైతులు నష్టపోకుండా సాధ్యమైన అన్ని చర్యలు కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఎలినో ప్రభావంతో వర్షాలు మరింత ఆలస్యం అయితే రైతులకు ప్రత్యామ్నాయ పంటల మీద అవగాహన కల్పించే అంశం పైన వ్యవసాయ శాఖ దృష్టి సారించనుంది. తక్కువ నీటితో సాగే పంటలు, స్వల్పకాలిక పంటలు, ఆయా ప్రాంతాలకు అనువైనటువంటి పంటల మీద రైతులకు సూచనలు అందించేలా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. అవసరమైనటువంటి విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులకు సూచనలు అయితే చేయడం జరిగింది. ఇక ఎల్నినో ప్రభావంతో ఏర్పడినటువంటి పరిస్థితుల మీద రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రంలో వర్షపాతం, పంటల సాగు, జలాశయాల్లో నీటి నిల్వలు, తాగునీరు, సాగునీటి పరిస్థితులను మంత్రివర్గం సమీక్షించింది. ఆయా జిల్లాల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల మీద కూడా మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు తమకు సంబంధించినటువంటి జిల్లాలు, శాఖల పరిధిలో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులతో సమీక్షలు నిర్వహించి వర్షాభావ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించాలని, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు అవసరమైన చర్యల మీద నివేదికలు సిద్ధం చేయాలని కోరారు. కేవలం రాష్ట్ర స్థాయి నివేదికలపైనే ఆధారపడకుండా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని కూడా ముఖ్యమంత్రి మంత్రులకు ఆదేశించారు. వర్షాలు లేకపోవడం వ్యవసాయ రంగం మీద పడుతున్నటువంటి ప్రభావాన్ని తగ్గించడమే ప్రస్తుత ప్రభుత్వం ఉందన్నటువంటి ప్రధాన సవాల్గా మారింది. ఇప్పటికే సాగు ప్రారంభించినటువంటి రైతులకు పంటలను కాపాడుకోవటం, ఇంకా సాగు ప్రారంభించిన రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం, తాగునీటి సమస్య తలెత్తకుండా చూడటం వంటి అంశాలు ప్రభుత్వం ప్రాధాన్యత అయితే ఇస్తా ఉంది. మొత్తంగా ఎలినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులను ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకుంది. వ్యవసాయ అలాగే జనవనరుల శాఖ నివేదికలు అందిన తర్వాత జిల్లాల వారీగా పరిస్థితులను అంచనా వేసి తదుపరి కార్యాచరణ అయితే ఖరారు చేయబోతా ఉన్నారు. మంత్రివర్గ సమావేశంలో దీని మీద కూడా విస్తృతంగా చర్చించి అవసరమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. వర్షాలు మరింత ఆలస్యమైన రైతులకు ఇబ్బందులు తగ్గించేలా తాగునీరు, సాగునీరు అవసరాలకు సమర్థవంతంగా నిర్వహించేలా ముందస్తు ప్రణాళికలతో ముందుకెళ్లాలని కూడా ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి అయితే స్పష్టంగా సూచించడం జరిగింది. మహిజా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్స్.